లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అలాగే ప్రైవేట్ జాబ్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ 2026లో బిగ్ అప్డేట్ అనమాట. మనకు రిజల్ట్స్ ఎందుకు డిలే అవుతున్నాయి, అలాగే మనకి ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ ఇష్యూ ఏంటి, ఫిజికల్ టెస్ట్లో షెడ్యూలింగ్లో మార్పులు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అలాగే ఎస్ఎస్బి టెస్ట్మెన్ ఎగ్జామ్లో మనకు షెడ్యూల్లో కొన్ని ఘర్షణలు జరుగుతున్నాయి. అది అందుకైనా మనకు రిజల్ట్ డిలే అవుతుందా లేదా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్తే ఎస్ఎస్సి అనేది ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ యూజ్ అయితే చేస్తానన్నమాట పీఈటీ టైంలో. అందుకే మనకు సెవరల్ టెక్నికల్ కోఆర్డినేషన్ ఛాలెంజెస్ అయితే వస్తున్నాయి. అందుకే మనకు రిజల్ట్ అనేది డిలే అవుతుంది. మనకి ప్రజెంట్ ఎస్ఎస్సి ఆర్ఎఫ్ఐడి టెక్నాలజీ యూజ్ చేసేదానికి మెయిన్గా కారణం ఏంటంటే ఈ చిప్స్ వల్ల మనకు థర్డ్ పార్టీ వెండర్స్ అయితే ఈ బయోమెట్రిక్ సెన్సార్ మ్యాట్స్ అలాగే ఆర్ఎఫ్ఐడి చిప్స్ రీడర్స్ అయితే మనకు ఇన్స్టాల్ అయితే చేస్తారనమాట. మనకు ఒక చిప్ అనేది అటాచ్ చేస్తారు. దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటంటే అక్యురేట్గా టైం అయితే క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. మనకు ఎగ్జాక్ట్ టైంలో మనము లైన్ క్రాస్ అయ్యామనుకో వితిన్ 24 minutesలో మనం 5 km అనేది కంప్లీట్ చేసామా లేదా అనేది ఈ సెన్సార్ ఈ చిప్స్ వల్ల మనకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. మనకు మాన్యువల్గా చేస్తే మనకు తప్పులు అయితే జరుగుతాయి. ఒకసారి మనకు పాజిటివ్గా జరగచ్చు, నెగిటివ్ కూడా జరగచ్చు. కానీ ఈ చిప్స్ వల్ల ఎగ్జాక్ట్గా మనకు టైంకి వస్తే మనకు యాక్సెప్ట్ అవుతుంది, లేదా మనకు ఆటోమేటిక్గా రిజెక్ట్ అయితే చేస్తుంది. ఒక్క సెకండ్ లేట్ అయినా కూడా ఆటోమేటిక్గా రిజెక్ట్ అయితే చేస్తుంది అనమాట మనకు రన్నింగ్లో అనేది. అలాగే ఎస్ఎస్సి అనేది ఆర్ఎఫ్ఐడి డేటా అనేది ఇన్స్టాంట్లీ సైన్డ్ విత్ ఎస్ఎస్సి సర్వర్స్లో మనకు స్టోర్ అయితే చేస్తుంది అనమాట. మనకు ఒకవేళ సెలెక్ట్ అయితే ఇమీడియట్గానే మనకు తెలిసిపోతుంది సెలెక్ట్ అయితే సెలెక్ట్ అని, ఒకవేళ రిజెక్ట్ అయితే రిజెక్ట్ అని. మనకు ఎటువంటి డిలే అయితే ఉండదన్నమాట. ఈ చిప్స్ వల్ల మనకి ఇన్స్టాంట్గా మనకు నెక్స్ట్ ప్రాసెస్కి ఎలిజిబుల్ కాదని తెలిసిపోతుంది. ఆ తర్వాత మనకు రిజల్ట్ డిలే కావడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఎస్ఎస్బి ట్రేడ్మెన్కి అలాగే ఎస్ఎస్సి జీడీకి పీఈటీ సెంటర్స్ అలొకేషన్ విషయంలో మనకు కొన్ని ఘర్షణలు అయితే జరుగుతున్నాయి అనమాట. మనకు సెంటర్స్ అయితే సరిపోవడం లేదు. మనకు బోత్ ఎస్ఎస్బి ట్రేడ్మెన్కి అలాగే ఎస్ఎస్సి జీడీకి రెండింటికి మనకు అలొకేషన్లో మనకు కొన్ని ఘర్షణ అయితే జరుగుతున్నాయి. అదే కాకుండా మనకు ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ పరీక్షలకు అవసరమైన అధికారులు అంటే పీటీఐస్లో మనకు ఎస్ఎస్బికి అలకాట్ అవుతున్నారు, ఎస్ఎస్జీడీకి అలకాట్ అవుతున్నారు. మనకు సరిపోవడం లేదనమాట. ఎస్ఎస్సి జీడీ పీఈటీ సెంటర్స్కి సరిపోవడం లేదు, అలాగే ఎస్ఎస్బి ట్రేడ్మెన్ సెంటర్స్ కూడా సరిపోవడం లేదు. కాబట్టి డిలే అవుతానన్నమాట మనకు అంటే రిజల్ట్ రావడానికి. ఆ తర్వాత మనకు ఈ ఓవర్లాప్ మేనేజ్మెంట్ అనమాట. ఎందుకంటే 2 పరీక్షలకి అభ్యర్థులు అయితే అప్లై చేశారనమాట. బోత్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్కి అప్లై చేశారు, అలాగే ఎస్ఎస్బి ట్రేడ్మెన్ కూడా అప్లై చేశారు. ఈ ఎగ్జామ్స్ వల్ల మనకు కొంచెం డిలే అవుతానమాట. ఈ డేట్స్ మనకు కాన్ఫ్లిక్ట్స్ అయ్యేసి మనకు డిలే అవుతానమాట. ఫైనల్గా మనకు ఫిజికల్ టెస్ట్లో మనకు కొన్ని టిప్స్ అనమాట. మనకు మార్నింగ్ సెషన్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేసామంటే మనకు స్టామినా అయితే ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనం ఎయిర్ అయితే హోల్డ్ చేయగలుగుతాం అనమాట లాంగ్ టైమ్గా. అలాగే మనకు ప్రాపర్గా ఫిట్ అయిన షూలు మాత్రం యూజ్ చేయాలన్నమాట రన్నింగ్ చేసేటప్పుడు. అలాగే కంఫర్టబుల్ క్లాత్స్ లైక్ మనకి టీషర్ట్ కానీ రన్నింగ్ ట్రాక్ ప్యాంట్స్ కానీ యూజ్ చేస్తే మనకు ఫ్రీగా అయితే ఉంటుంది అనమాట. మనకి ఎలాంటి ప్రెజర్ లేకుండా లెగ్స్ పైన బాడీ పైన ఫ్రీగా అయితే మనం రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయగలుగుతాం. లెగ్స్ మీద ప్రెజర్ లేకుండా ఉండాలంటే మనం రా సర్ఫేసెస్లో కానీ మనం మడ్ ట్రాక్స్లో కానీ రన్నింగ్ ప్రాక్టీస్ చేసామనుకో మన స్టామినా అలాగే మనకు ప్రెజర్ అయితే తగ్గుతుంది అనమాట కాళ్ళపైన అనేది. అలాగే మనకు రిజల్ట్స్ అనేది ఆగస్ట్ లాస్ట్ వీక్ టు మనకు సెప్టెంబర్ 10 లోపల వచ్చే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నది. మనకి అఫిషియల్గా ఎలాంటి న్యూస్ అయితే రాలేదు, కానీ మనకి ఎక్స్పెక్టెడ్గా అయితే ఆగస్ట్ లాస్ట్ వీక్ టు మనకు సెప్టెంబర్ 10 లోపల వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట.